హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పెను ప్రమాదం తప్పింది. జర్నలిస్ట్ కాలనీలో కొండపై ఉన్న భవనం ప్రహరీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజామున నుంచి ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ప్రహరీ గోడ కూలడంతో విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొండ కింద ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డుపై పార్కింగ్ చేసిన పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, చూస్తున్నాం అక్కడ చూస్తుంటే విజువల్స్లో కూడా చూస్తుంటే చాలా తీవ్రంగా ప్రహరీ గోడ కూలి వాహనాలు కానివ్వండి అన్ని కూడా చెట్లు కూడా నేలకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివశంకర్? సిద్ధు, జర్నలిస్ట్ కాలనీలో రాత్రి తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో దాదాపు 100 ఫీట్లు పైగా ఉన్నటువంటి ప్రహరీ గోడ కూలడంతో ఒక్కసారిగా ఇదంతా విద్యుత్ తీగలు, చెట్లు మొత్తం కూలిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ కిందనే దాదాపు 5 కార్ల వరకు ఇదే నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 గంటల నుంచి సహాయక చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పైన ఉన్నటువంటి మట్టిని కూడా తొలగించలేని పరిస్థితి. అంటే దాదాపుగా 100-150 అడుగుల ఎత్తు గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ కింద ఉన్నటువంటి మొత్తం ఇళ్ల మీదకి ఆ చెట్లు, విద్యుత్ తీగలు అన్ని పడిపోయినాయి. ప్రహరీ గోడతో సహా ఆల్మోస్ట్ అలా మట్టి మొత్తం ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి ఎంపీ జితేందర్ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ఇండ్లు ప్రహరీ గోడ మాత్రమే కేవలం కట్టినారు. దానిపైన ఉన్నటువంటి ఆ గోడ మట్టి మొత్తము భారీగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఆ మొత్తం నేలంతా కృంగిపోయి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఒక ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రహరీ గోడ అని చెప్పి తెలుస్తుంది. అయితే సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. చూస్తున్నాం మనం దాదాపుగా 155 ఫీట్స్ పైన ఉన్నటువంటి ప్రహరీ గోడ ఇది. ఆల్మోస్ట్ ఆ పైన ఉన్నటువంటి మట్టి మొత్తం కిందికి రావడంతో, ఈ కొండ ప్రాంతం కావడంతో పైనుంచి ఉన్నటువంటి మట్టి మొత్తం కిందికి రావడంతో దాదాపు కింద ఉన్నటువంటి ఇళ్ల మీదకి మొత్తం ఇటువంటి మట్టి అంతా కూలిపోయింది. ఇక్కడ కొంచెం స్థానిక ప్రజలు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి చెప్పండి, అసలు ఎట్లా కూలిపోయింది, ఏ టైంలో కూలిపోయింది? మొత్తానికి మీరు చూస్తున్నారు కదా, అంటే ఎన్ని అడుగుల ఫీట్ ఉంది, ఎవరిది? మా సార్ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఎంప్లాయీస్ మేము సార్ దగ్గర పనిచేస్తాము. అది 4 గంటల ప్రాంతంలో కూలిపోయిందంట. సార్ వాళ్ళకు మా ఇల్లు కూడా సార్ వాళ్ళ ఇల్లు చాలా డ్యామేజ్ అయింది. కార్లు కూడా 4 కార్లు డ్యామేజ్ అయినాయి మావి. ఇది మెయిన్ కారణం ఏంటంటే అది లూజ్ మట్టి పోయడం వలన, లేకపోతే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు చేయదు. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించేసి అంటే దాదాపు 100 ఫీట్ల ఉన్నాయి, దీనికి ఎలా జరిగింది అసలు? ఇది భారీ వర్షాలకు మొత్తం నానిపోయి ఉంటుంటుందండి. ఇది కింద కూడా స్టెబిలిటీ ఎట్లా ఉందో తెలియదు. మొత్తం అయితే లూజ్ మట్టి హెవీ ఎర్త్ ఇక్కడ డంపింగ్ చేయడం వల్ల దాదాపు కింద పోయి పెద్ద భారీ వర్షాలకు మొత్తం పడిపోయింది. అంటే అధికార చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? అంటే దాదాపు ఇది 150 అడుగుల పైన ఉన్నటువంటి మట్టి, అంటే దీన్ని తీయాలంటే ఈ క్లెయిన్ల ద్వారా అవుతుందా, లేదంటే ఎటువంటి సామగ్రి కావాలి? ఇప్పుడు ఒకేసారి తీయాలంటే కూడా మళ్ళీ పైనుంచి కూడా పడేటట్టుగా అనిపిస్తుంది. ఉన్న కాడికైతే ఇప్పుడు జేసీబీలు పెట్టేసినా, టిప్పర్లు పెడుతున్నా, వీలైన కాడికి ఎంత వీలైతే అంత తీసుకుంటా క్లియర్ చేస్తాం. ఈ బిల్డింగ్ ఎవరిది, అసలు ఈ గోడ ఎవరిది అన్న డీటెయిల్ ఏమైనా తెలిసిందా? వాళ్ళకి ఎవరికైనా చెప్పడం జరిగిందా? వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ నాకైతే వివరాలు ఏం తెలియవండి. ఆ బిల్డింగ్ ఎవరిది అనేది అంటే ఏ సామగ్రి, అంటే ఎవరెవరు అధికారులు ఇక్కడ పాల్గొన్నారు? అంటే దీని కింద ఇంకా దాదాపు 4 కార్లు ఉన్నాయి అంటున్నారు. ఇంకా చాలా వరకు ఈ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక క్రెయిన్ ఉందా, లేదంటే ఏ సామగ్రి తీసుకొస్తున్నారు? ఇప్పుడు జేసీబీలు వచ్చినాయండి. వీలైతే ఇంకా క్రెయిన్లు కూడా మన హిటాచీలు కూడా పిలిపిస్తాము. ఇంకా కొన్ని టిప్పర్లు తీసుకొచ్చి వీలైన కాడి తొందరగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే అధికారులకు, సీనియర్ అధికారులకు ఎవరికైనా చెప్పడం జరిగిందా? వాళ్ళు వస్తూనే ఉన్నారు, అందరు వస్తున్నారు. ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వస్తున్నారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వస్తున్నారు, డిఎంసీ గారు వస్తున్నారు, జోనల్ కమిషనర్ కూడా వస్తారు తర్వాత. మనం చూస్తున్నాం అంటే జోనల్ కమిషనర్ సహా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపడతామని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద ఆదిత్య కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ ప్రహరీ కూడా రాత్రి దాదాపు 3 రోజుల పాటు పడుతున్న ఈ వర్షానికే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తు దాదాపు 150 అడుగుల ఫీట్ గోడకు సంబంధించి పర్మిషన్ ఉందా లేదా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. దీనికి తోడు ఈ ప్రహరీ గోడకు పక్కనే రహదారి ఉండడంతో ఈ రహదారికి సంబంధించినటువంటి దాదాపు ఈ పార్కింగ్ చేసినటువంటి కార్లు కూడా ఇదే గోడ కిందనే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. లోపల కార్లు ఉన్నాయి. అయితే అదృష్టశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఇళ్ల మీదకి ఆ చెట్లు, ఆ తర్వాత మట్టి కూలడంతో ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికీ ఇబ్బంది కలగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగింది అంటున్నారు. ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి వీలైనంత త్వరగా ఈ ప్రహరీ గోడకు ఉన్నటువంటి ఈ మట్టి ప్రాంతాన్ని అంతా తొలగించే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇంత భారీ స్థాయిలో అంటే దాదాపు 150 అడుగుల పైన ఉన్నటువంటి ఈ గోడ, ఈ మట్టిని తొలగించాలంటే ఇప్పట్లో సాధ్యమైన పరిస్థితి అయితే కాదు. అదేవిధంగా చాలామంది పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వీళ్ళు సహాయక చర్యలు చేపడుతున్నారు. సార్, ఇంత ఏ టైంలో జరిగింది, ఎటువంటి సహాయక చర్యలు? మాకు కరెక్ట్ 4:30కు ఫోన్ వచ్చిందండి, ఇట్లా పడిపోయిందని. మేము వీడికి ఒక 10 నిమిషాలు చేరుకున్నాము. 4:40 ఆ టైంలో రాగానే ఇమీడియట్లీ మేము
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళని పిలిపించేసి ఇమీడియట్లీ ఫస్ట్ కరెంట్ బంద్ చేయించాము. అలాగే జీహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ వాళ్ళని రప్పించి సహాయ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని కింద ఒక 5 కార్లు అని చెప్పారు, ఒక 2 వీలర్లు అని చెప్పారు. ఇది ఒక 40-50 ఫీట్స్ గోడ అని చెప్పేసి పైనుంచి కనబడుతుంది మనకి. ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళని చెప్పేసి పైనుంచి ఆ పక్కన నందగిరి హిల్స్ అది, ఈ మధ్యలో మన MCH పార్క్ ఒకటి ఉంది, మధ్యలో ఒక రోడ్ ఉందండి. ఇది జర్నలిస్ట్ కాలనీ రోడ్. ఇది మన 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అది బాగా నానిపోయి ఆ గోడ ఆ ప్రెషర్ తోటి వాటర్ పోవడానికి బయట దారి లేక ప్రెషర్ తోటి కింద పడిపోవడంతో కిందికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది థ్యాంక్స్.